కేరళను ప్రాణాంతక మెదడు వ్యాధి వణికిస్తోంది. అది వచ్చిందంటే ప్రాణాల మీద ఆశలు వదులుకోవాల్సిందే. మెదడు ఇన్ఫెక్షన్ వచ్చి ఇప్పటికే 5గురు చనిపోయారు. అమీబిక్ మెనింగో ఎన్ఫెసిలిటిస్ ఈ వ్యాధి పేరు. ఇక కలుషిత నీటిలో ఉండేటువంటి అమీబా వల్ల ఈ వ్యాధి వ్యాపిస్తుందని గుర్తించారు. మలప్పురం జిల్లాకు చెందిన ఓ 56 ఏళ్ల మహిళ ఈ వ్యాధితో చికిత్స పొందుతూ కోజికోడ్ మెడికల్ కాలేజ్ ఆసుపత్రిలో లేటెస్ట్గా చనిపోయారు. వైద్యులు ఎంత ప్రయత్నించినా ప్రాణాలు కాపాడలేకపోయారు. ఇక అంతకుముందు ఓ 45 ఏళ్ల వ్యక్తి ఇదే ఆసుపత్రిలో చనిపోయారు. ఆగస్టులో 3 ఈ వ్యాధికి బలయ్యారు. నెల రోజుల్లో మృతుల సంఖ్య 5కు చేరింది. కోజికోడ్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో మరికొంతమంది ఇదే లక్షణాలతో చికిత్స పొందుతున్నారు. ఏడాదిలో 42 కేసులు నమోదయ్యాయి. కలుషితమైన నీటిలో స్నానం చేయడం లేదా ఈత కొట్టడం వల్ల ఈ అరుదైన ఇన్ఫెక్షన్ సోకుతుందని ఆరోగ్య శాఖ అధికారులు వివరిస్తున్నారు. పరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని వ్యాధి చికిత్స సంబంధించి వైద్యులకు ప్రత్యేక మార్గదర్శకాలు కూడా జారీ చేశారు. ప్రజలు కలుషిత నీటిని కొలనులు చెరువులకు దూరంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ వ్యాధి సోకడానికి కారణమైనటువంటి అమీబా గురించి అన్వేషించడానికి నీటి కాలువలు, చెరువులను కూడా పరిశీలిస్తున్నారు. ఈ ఇన్ఫెక్షన్ ఒక వ్యక్తి నుండి మరో వ్యక్తికి వ్యాపించదు. కానీ కలుషితమైన నీరు ముక్కు ద్వారా శరీరంలోకి ప్రవేశించినప్పుడు సోకుతుంది. అది కూడా స్విమ్మింగ్, డ్రైవింగ్ చేయడం లేదా కలుషితమైనటువంటి సోకినటువంటి నీటిలో స్నానం చేయడం ద్వారా వ్యాపిస్తుంది. ఈ వ్యాధి చాలా వేగంగా శరీరంలో వ్యాపిస్తుంది. దీనివల్ల తీవ్రమైనటువంటి మెదడు వ్యాపు రావడంతో ప్రాణాలు కూడా పోతున్నాయి. ముఖ్యంగా ఎండాకాలంలో నీరు తక్కువగా ఉన్నప్పుడు లేదా ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నప్పుడు అమీబా వృద్ధి చెందుతోందని చెప్తున్నారు. ఆ సమయంలో చెరువుల్లో ఈత కొట్టకూడదని హెచ్చరిస్తున్నారు. ఇంకా స్నానం చేసేటప్పుడు ముక్కు నుండి నీరు శరీరంలోకి వెళ్లకుండా జాగ్రత్త పడాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక ఈ వ్యాధి లక్షణాలు సాధారణంగా ఫ్లూ లేదా జలుబు లక్షణాలలాగా ఉంటాయి. అందుకే ఈ వ్యాధిని గుర్తించడం చాలా కష్టంగా మారుతోంది. ఇన్ఫెక్షన్ సోకిన 1 నుంచి 9 రోజుల్లో అసలు లక్షణాలు బయటపడతాయి. తీవ్రమైనటువంటి తలనొప్పి, జ్వరం, వాంతులు, మెడ పట్టేయడం, కళ్ళు తిరగడం లాంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. కేరళ అంటేనే బ్యాక్ వాటర్, చెరువులు, కాలువలు, వాటర్ బాడీస్ విస్తృతంగా ఉండే కేరళలో నీటి నుంచి ప్రాణాంతక వ్యాధి రావడాన్ని అందరినీ వణికిస్తోంది.